ఇట్స్ ఎ మ్యాసివ్ డిఫీట్ ఫర్ ఎస్ఆర్‌హెచ్. సీ మ్యాచ్ అనంక గెలవడం, ఓడిపోవడం కామన్. కానీ ఎస్ఆర్‌హెచ్ ఫస్ట్ 4, 5 బ్యాట్స్‌మెన్స్ పైన ఎంత డిపెండ్ అవుతుందనే దానికి ఇదొక ఎగ్జాంపుల్. లాస్ట్ ఓడిపోయిన మ్యాచ్‌లో కూడా గంతే. సో, ఫస్ట్ 3, 4 వికెట్స్ పడ్డాయా అంతే మిగతా అందరూ చేతులెత్తేస్తారు. ఈ యంగ్ ఫెలోస్‌కి మంచి ఆపర్చునిటీ ఉండే లాస్ట్ ఓడిపోయిన మ్యాచ్‌లో అయినా సరే, ఇదే మ్యాచ్‌లో అయినా సరే. సలీల్ గాని, కేతన్ స్మరణ్ గాని, ఈవెన్ హర్షదీప్ వీళ్ళ దగ్గర నుంచి ఒక్క ప్రాపర్ ఇన్నింగ్స్ కూడా రాలేదు ఇప్పటి వరకు. సో, ఇలాంటి 168 అనేది చేజబుల్. టఫ్ వికెట్ అయినా సరే. అట్‌లీస్ట్ ఒక 120 తీసుకెళ్ళినా గాని మార్జిన్ తగ్గదా? వెన్ ఎన్ఆర్ఆర్ కమ్స్ ఇంటూ ద పిక్చర్ ఇది వీళ్ళ హెల్ప్ అయ్యేది. కానీ ఎవ్వరు అటువంటి రెస్పాన్సిబుల్ ఇన్నింగ్స్ ఆడట్లేకపోతున్నారు. వాషింగ్టన్ సుందర్ ఒక స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ కాకపోయినా సరే హి డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ ఆ వికెట్ పైన. అలాంటిది ఒకడొస్తే మ్యాచ్ ఓడిపోయినా గాని మనకొక పాజిటివ్ సైన్ ఉండేది. కానీ మరి 86 రన్స్‌కి అందరూ ఆల్ ఔట్ అయ్యిండ్రు. సో, కప్ గెలవాలంటే ఫస్ట్ నలుగురు బ్యాట్స్‌మెన్స్ అనేది సరిపోరు కదా! స్టాపర్స్. లోవర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఎప్పుడు సరిగ్గా ఆడరు ఎస్ఆర్‌హెచ్‌కి. మిగతా టీమ్‌లో అన్‌క్యాప్డ్ ప్లేయర్స్ బ్యాట్స్‌మెన్స్ ఎవరో ఒకరు బానే ఆడుతున్నారు. ఎస్ఆర్‌హెచ్‌లోనే ఎస్పెషల్లీ బ్యాట్స్‌మెన్స్ ఎవరు సక్కగా ఆడట్లేదు నాకు తెలిసి.